కార్యక్రమంలో భాగంగా ప్రదర్శిస్తున్న వాళ్ళు గాడిపల్ల గ్రామ పంచాయతీ శ్రీ రాధాకృష్ణ మందిరం సభ్యులు డాక్టర్ సంగాడి పూసలయ్య పిహెచ్డి బృందం. శ్రద్ధగా ఆలోచించండి, ఆ మహనీయుడి చరిత్రను మనం తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నారా? నేను స్కూల్కి వెళ్తున్నానండి. పలుకుబడి ఉండదు వీళ్ళంతానే, మరి మొద్దుగా ఉంటారా? అవునన్నయ్య, అదేనన్నయ్య వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీళ్ళు బడికి వెళ్తున్నారా? బడికి వెళ్తున్నారా? అదేనండి. ఒక్క మాట కానీ మా గురించి మా జాతి గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. నువ్వు తంతున్నారా? నువ్వు పెద్ద పెద్ద మాట్లాడరా? మీలాంటి వారు నోరు గురించడానికే మా ముత్తాత గారైన అగ్నికుల క్షత్రియ జాతి పిత శ్రీ 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 మా జాతి వారందరినీ అగ్నికుల క్షత్రియులుగా పిలవాలని 1929 సంవత్సరంలో ఒక జీవో తెచ్చారు. మా ముత్తాత గారు చేసిన వాటికి ఎంత అభిమానులు ఎక్కడున్నారని వస్తారు. అయ్యా రాజేంద్ర రామబాయి గారు, అయ్యా చిలకలపూడి బాబారావు గారు, మీరందరి ప్రోత్సాహంతో ఈరోజు అయ్యా రాజ్యసభ సభ్యులు గారు, ఎంపీ గారు నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్య గారు, నాగబాబు గారు, మీరందరూ ఎంతో ప్రయాస కూర్చి మీ పనులు పక్కన పెట్టుకుని ఈ ముసలి తాత జయంతిని మీరు జరిపించడానికి వచ్చారయ్యా. చదువు నిండిపోతుందయ్యా, ఇంకా ఎంతో మంది కష్టపడ్డారు కదా. నా మనవడు ఈ ప్రాంతంలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. వీళ్ళతో పోలిస్తే మల్లాడి కృష్ణారావు అతను కూడా ఎంతో ఆనందాన్ని వచ్చాడు. ఒరే పొట్టు సంగతి, ఈ ముసలి తాత కోసం స్థలానికి నాకు ఒక మేడ కట్టి నన్ను గుండెల్లో పెట్టుకున్నావు కదా పొట్టు సత్యనారాయణ. అయ్యా ఇక్కడ రామచంద్రరావు గారు, కలెక్టర్ గారు, మీరందరూ సభాముఖంలో ఉన్నటువంటి మీరందరికీ, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారులందరికీ, పొలిగారు ముళ్ళపరందరి ముదుపరులందరికీ, అగ్నికుల క్షత్రియ జాతిలో ఎంతో మంది ఉన్నారు. అలా దిగొచ్చినట్టు ఒక ఛాయాచిత్రం నన్ను పక్క నుంచో. థ్యాంక్ యూ డాక్టర్ పూసలయ్య గారు. అగ్నికుల క్షత్రియుల చిరవాంఛ, వారి చిరకాల వాంఛని ప్రతిరూపంగా చేసే జయంతోత్సవాలు ఇంత అద్భుతంగా జరగడానికి కారకులు శ్రీ చిలకలపూడి పాపారావు. మొదటి నుంచి కూడా మా మీద ఎంతో ప్రేమ చూపించేటువంటి వ్యక్తులు అగ్నికుల క్షత్రియ. ఇది మాకు ప్రత్యక్షంగా తెలుసు. వైజాగ్ నుంచి మొదలెడితే నెల్లూరు దాకా ప్రతి అగ్నికుల క్షత్రియులు రకరకాల పేర్లతో పిలిచిన కూడా వాళ్ళందరూ అగ్నికుల క్షత్రియులు అనేటువంటి గుర్తుకు తీసుకొచ్చింది లక్ష్మణరావు గారు. సో మాకు అందరికీ అంత విరుద్ధంగా నిలబడ్డారు. వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళు చూపిన అభిమానం మేము మర్చిపోలేము. అలాగే నేను ఒక 2-3 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఆయన గురించి చెప్పారు. ఆయన కీర్తిశేషులు శ్రీ
ముందు లక్ష్మణస్వామి గారి గురించి చెప్పినప్పుడు ఆయన గురించి చెప్పాలనిపించింది. మల్లాడి సత్యలింగ నాయక్ గారు ఆయన గురించి చెప్పినప్పుడు ఇక్కడ చాలా చోట్ల ఆయన ప్రజలకు ఎన్నో ఆస్తులు ఇచ్చారు, చదువులు ఇచ్చారు, ఎంతోమంది పిల్లలు చదువులు చెప్పించారు. నేను అడిగాను, కేవలం ఒక్కొక్క కమ్యూనిటీకి చేశారా లేదా ప్రతి ఒక్కరికి ఆయన చదువు విద్యాదానం చేశారు. అంటే ఒక నాయకుడు కులం నుంచి ఎదిగిన ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి గొప్ప నాయకులు కొంతమంది ఉంటారు. అలాంటి మహానుభావులు సత్యలింగ నాయకుడు గారు కూడా మండల పరిధిలోని తనకు స్వగ్రామం ఈ కోరంగిలో శ్రీ లక్ష్మణ స్వామి వర్మ గారు 1890లో ఏర్పాటు చేసిన ఆయుర్వేద కళాశాలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి మొట్టమొదటి ఆయుర్వేద కళాశాల. ఆ విలువ ఆయన తీసుకొచ్చింది. మత్స్యకార సోదరు అంటే ప్రత్యేకమైన అభిమానం కలిగినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు చేసిన సేవలకు తగిన గుర్తింపు దక్కాలని భావించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించేందుకు కృషి చేశారు. పోయినటువంటి మహానుభావుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకుని మహానుభావురాలు ఆంధ్రుల అన్నపూర్ణమ్మ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరును స్కూల్ పిల్లల మధ్యాహ్న భోజనం పథకానికి సిఫార్సు చేసి ఆ పేరు పెట్టి ఆ పథకానికి ఒక అన్నం తీసుకొచ్చారు. జలజీవన్ మిషన్ పథకాలకు అమరజీవి జలధారగా నామకరణం చేశారు. ప్రముఖ తత్వవేత్త భౌతిక శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద గారి పేరును రాజస్ఫూర్తితో మత్స్యకార సోదరుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సాంఘికతో కూడిన హితక వ్యవస్థ వంటి అంశాలను ప్రణాళికబద్ధంగా ముందుకు సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కార మార్గంగా 320 కృషి చేస్తారు. తరిగిపోతున్న మత్స్య సంపద పునరుద్ధరణకు సీ ర్యాంచింగ్ కార్యక్రమం ద్వారా చేప రొయ్య పిల్లల సంస్థలు విడుదల చేస్తూ ఎంతో మంది అగ్నికుల క్షత్రియుల మరొకసారి అగ్నికుల క్షత్రియుల జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తారు. క్షమించాలి కొన్ని పొరపాట్లు. ఎప్పటికీ నేనేమంటానంటే ఎందుకు అగ్నికుల క్షత్రియులు అని పేరు పెట్టారంటే నేల మీద యుద్ధం చేయడమే చాలా కష్టం. పూర్వ రోజులు రాజులు చేసేవారు. బట్ అగ్నికుల క్షత్రియ సోదరులు సముద్రాల మీద యుద్ధం చేసేవారు. ఎన్ని కష్టాలు పడ్డారో నేను చూడలేదు, మాకు తెలుసు. అలాంటి సముద్రంలో ఒకసారి వేటకి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాడా వాళ్ళు అని ఆ భార్య ఆ కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తూ వాళ్ళ ఆతృత కష్టం మేము మనస్ఫూర్తిగా వాళ్ళని మేము అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆకలి జీవిస్తున్నటువంటి అగ్నికుల క్షత్రియ సోదరులందరికీ ఘనంగా నివాళులు సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తూ లక్ష్మణస్వామి వర్మ గారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. కోరుతున్నాం భాగ్యశ్రీ గారు. పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేషన్. నీకా వెళ్ళండి చేస్తాను. తమ్ముడు వచ్చాయమ్మా అయిపోయింది సార్. ఆ ఫేస్ కూడా పంజాబ్ కొట్టుకోండి సార్. ఆ రోజు పొన్నమండ గారు చేసిన ఆ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకునే విధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు హాజరయ్యారు. సో వారి మనవలందరికీ కూడా విజయ్ కుమార్ గారికి, శ్రీనివాసరావు గారికి, మనవరాలు రామలక్ష్మి గారికి ప్రత్యేకంగా అందరి తరఫున వారు కూడా నమస్కారం అన్నారు. జరుపుకోవాలంటే సంఘ నాయకులు, గ్రామ ప్రజలు, స్థానికంగా ఉన్న నాయకత్వం, వీరందరితో పాటు మీ కమ్యూనిటీలో అగ్నికుల క్షత్రియుల్లో పెద్ద మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా
ముందుకొచ్చి మా వంతులో నిలబడతాం అనే భావన కల్పిస్తే కానీ దాన్ని సాధించుకోలేము. నేను ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే, రాగానే మేము ఉదయం వెళ్ళి ముందుగా విగ్రహావిష్కరణ చేసినప్పుడు ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా, భావితరాలకు ఉపయోగపడే విధంగా, ఎప్పుడైతే మనం వ్యక్తుల్ని గౌరవించాలి అనే చైతన్యానికి మనం నిలబెట్టిన ఆ మూల పురుషులు మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక అవకాశం. ఇద్దరు విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించారు, అది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను కూడా మా తండ్రి గారి దగ్గర నుంచి, సత్యలింగ నాయకర్ గారి నుంచి చాలా విన్నాను. కాబట్టి ఈ ప్రాంతంలో, కాకినాడ ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతమైన సేవలు, ఒక దాతగా, సమాజానికి ఒక స్ఫూర్తిగా ఏ విధంగా విలువల నుంచి ఈ రోజు వరకు ప్రజలు వాళ్ళు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకసారి మీరు తిరిగి చూస్తే ఆ రోజు జాతిపిత మహాత్మా గాంధీ గారు చేసిన స్వాతంత్రం కోసం ఒక పోరాటం, ఆయన ఒక్కరిని గుర్తుపెట్టుకున్నామని కాదు, ఆయనతో పాటు లక్షల్లో నడిచిన మహానుభావులు ఎంతోమంది, అందులో మన ప్రాంతం నుంచి, కాకినాడ ప్రాంతం నుంచి ఎంతమంది మహానుభావులు ఆ రోజు మా స్వాతంత్ర సమరంగా నిలబడ్డారో మీరు గుర్తుపెట్టుకోవాలి. వారు ఆ రోజు ఇచ్చిన స్ఫూర్తి, వారు కోరిన విధంగా మన జాతికి అంకితమై మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం ముందడుగు వేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి, ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే అద్భుతంగా మన అభివృద్ధి సాగాలి, ఆ విధమైన ఆలోచన మనం తీసుకురావాలనే తప్పుతో పనిచేసే వ్యక్తిత్వం ఈరోజు మనలో ఉంది. ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు అధికారికంగా అంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి గడప తొక్కుతూ ఈ కార్యక్రమం సజావుగా జరగాలి, ఆ గుర్తింపు రావాలని ఒక్కరికి ఏ విధంగా లక్ష్మణ స్వామి వర్మ గారు ఈ ప్రాంతానికి ఆ గుర్తింపు ఆ రోజుల్లోనే తీసుకొచ్చారు, ఏ విధంగా ఆయన పోరాటం చేశారు మన దానిపైన మనం నెమరు వేసుకోవాలి. యువత ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే, మనలో ఒక బాధ్యత పెరగాలి. ఎక్కడికక్కడ అదేవిధంగా లక్ష్మణస్వామి వర్మ గారు ఏ విధంగా ఈ ప్రాంతానికి అగ్నికుల క్షత్రియులకి ఆ గుర్తింపు తీసుకురావాలని చేసిన ప్రయత్నం, దాన్ని ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితులు ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే కేవలం మన రాష్ట్రంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి, కోరంగి గ్రామానికి ఆయన ఆ రోజున తీసుకొచ్చిన ఆ గుర్తింపు నిజంగా నలుగురు ఆశ్చర్యం కలిగించింది. నేను ఇందాక కలెక్టర్ గారి పక్కన కూర్చున్నప్పుడు కలెక్టర్ గారు నాకు చెప్పారు, కాకినాడ పోర్టు కన్నా ముందు ఇక్కడ ఉండేది అసలైన పోర్టు. ఆ రోజులు జరిగిన ఆ పరిస్థితులతో, ప్రకృతిలో వచ్చిన మార్పులతో తట్టుకోలేక ఇక్కడి నుంచి మనం కాకినాడ పోర్టుని తీసుకెళ్ళాము. ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, మా తండ్రి గారు మొట్టమొదటిసారి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పోర్ట్స్ మినిస్టర్గా ఉండేవారు. అంటే కొండమండ స్వామి వర్మ గారి ముని మరియు కాకినాడ జిల్లా విశ్రాంత తహసీల్దార్ శ్రీ పొన్నమండ శ్రీనివాసరావు గారు వారిని సన్మానిస్తున్నారు. సభ్యులు శ్రీమతి పొన్నమండ రామలక్ష్మి. పొద్దు సత్యనారాయణ గారికి, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ ఉపాధ్యక్షుడు, ఐక్య మహాసంఘం గౌరవ అధ్యక్షుడు వారికి సన్మానం.
జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా గౌరవ మంత్రివర్యులకి చిరు సత్కారం. గౌరవ మంత్రివర్యులకి చిరు సత్కారం. మనవాడ గారి చేతుల మీదుగా చిలకలపూడి పాపారావు గారు మరియు మనవాడ గారి చేతుల మీదుగా బుచ్చిబాబు గారికి చిరు సత్కారం. వరుసగా గౌరవ అతిథులందరూ కూడా సన్మానం ఉంది. కృష్ణమ్మకు ఓటి దండాలు అట్టి కూడా క్షత్రియుడా అగ్ని కులక్షేత్ర ఐక్య మహాసంఘం ఆధ్వర్యంలో ఈరోజు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారండి అగ్ని కులక్షేత్ర జాతిపిత 157వ జయంతి చాలా గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులకు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే సార్ లోకేష్ గారికి, నాగబాబు గారికి, అలాగే పంతం నానాజీ గారికి, ప్రభుత్వ అధికారులకు, అలాగే మా జిల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, సిబ్బందికి, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి, సార్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారికి, అలాగే మాకు మమ్మడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారికి, మా అగ్ని కులక్షేత్ర కార్పొరేషన్ చైర్మన్ గారు చిలకడపూడి పాపారావు గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలండి. ఈరోజు చాలా ఘనంగా జరిగింది. రాష్ట్రం ఉవ్వెత్తు ఎగసిపడి అంత గొప్ప కార్యక్రమం పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు రాష్ట్ర పండుగగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్పగా జరిగింది. ఆయన పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు చేసిన దాన ధర్మాలకి, ఆయన చేసిన గొప్ప విధాన కష్టం, ఈరోజు కష్టం ఏంటనేది ఆ మహనీయుడు వెలుగులోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళినందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ మహనీయుడిని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా గుర్తుపెట్టుకుని అంత గొప్ప పండుగ చేసినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మహానుభావుల్ని గుర్తించాలని, అలాగే ఈరోజు విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకుడి గారు కాంస్య విగ్రహము, అలాగే అగ్నికుల గారు కాంస్య విగ్రహాన్ని నిలువెత్తు కాంస్య విగ్రహాలు మేము నెలకొల్పడం జరిగింది. అందుకు మంత్రివర్యులు ప్రతి ఒక్కరు కూడా, అలాగే ఆ మహనీయుడు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చారు. అలాగే మాకు విగ్రహం ఎక్కడ పెట్టాలంటే మాకు స్థలదాతగా గురువు గారు బొడ్డు సత్యనారాయణ గారు స్థలం ఇచ్చి ఆ మహనీయులకి ఒక నిర్మాణం చేశారండి. చాలా సంతోషంగా ఉంది. గురువు గారు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఐక్య మహాసంఘం మా టీం తరపున దయించి, అలాగే మాకు ఎప్పుడు కూడా ఎండదండలుగా మా మీడియా మిత్రులకు ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి మాకు సపోర్ట్గానే నిలబడినందుకు మీకు కూడా నమస్కారం చేస్తున్నాము. ఇలాంటి మహానుభావుడికి కార్యక్రమంలో మేము అందరూ పాల్పంచినందుకు ఎంతో చాలా సంతోషంగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.